వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. నియోజకవర్గాల పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల గెలుపు జోష్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఇక లోక్సభ ఎన్నికలపై గురిపెట్టింది. గాంధీభవన్లో పార్టీ ముఖ్య నాయకులతో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం ఇందిరమ్మ కమిటీలను వేయాలని సమావేశంలో చర్చ జరిగింది. ఈ కమిటీల్లో 5 సభ్యులు ఉంటారని సీఎం స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని నాయకులకు చెప్పారు సీఎం. పార్లమెంట్ ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి మెజార్టీ సీట్లను సాధించాలని సమావేశంలో దిశానిర్దేశం చేసింది పార్టీ. ఈ నెల 8-9 తేదీల్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ సమావేశం నిర్వహిస్తారు. తర్వాత 11, 12, 13 తేదీల్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా గాంధీభవన్లో సమావేశమవ్వాలని డిసైడ్ అయ్యారు. రోజుకు 6 నియోజకవర్గాల చొప్పున సమీక్ష చేస్తారు. ఈ నెల 14 నుంచి 4 రోజుల పాటు దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళతారు సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు. ఈ నెల 20 నుంచి నియోజకవర్గాల క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తారు సీఎం రేవంత్. ఇప్పటి వరకు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని సెట్ చేసే పనిలో ఉన్నామని, ఇకపై రాజకీయాలు మొదలు పెడతా అన్నారు సీఎం రేవంత్. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది పార్టీ. మరోవైపు బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. బొక్కబోర్లాపడి బొక్కలు విరిగినా బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదన్న రేవంత్ నెల రోజులు గడవక ముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని విమర్శించారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుందన్నారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్లుందని మండిపడ్డారు. అందుకే కిషన్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నారని ఆరోపించారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లు గెలిచేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది కాంగ్రెస్. అందుకు సీఎం రేవంత్తో పాటు కీలక నాయకులు త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాలని పార్టీ నిర్ణయించింది.